గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు రేస్ ఇన్స్టిట్యూషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ జిఎస్ గిరిధర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, గవర్నమెంట్ జాబ్స్ ఇంటర్వ్యూ సెషన్, అసలు గవర్నమెంట్ జాబ్స్ ఏ పోస్టులకి ఏ జాబ్స్కి ఎలాంటి ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహిస్తూ ఉంటారు? ఇంతకుముందు గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ ఇంటర్వ్యూ అనేది ఒక పార్ట్గా ఉండేది. సెలక్షన్ ప్రొసీజర్లో ఒక మెయిన్ పార్ట్ అది. బట్ ఇప్పుడు ఏం చేశారంటే ఒక 4 years నుంచి క్లరికల్ క్యాడర్ పోస్టులు అన్నిటికీ ఇంటర్వ్యూ తీసేశారు. ఓన్లీ ఆఫీసర్ క్యాడర్లోనే ఇంటర్వ్యూలు ఉంటున్నాయి. మీరు చెప్తే ఇప్పుడు మనకు ఓన్లీ బ్యాంక్ ఎగ్జామినేషన్స్లోనే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ప్రొబేషనరీ ఆఫీసర్స్కి, అది క్లరికల్లో లేవు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇంటర్వ్యూలు లేవు, ఏ ఎగ్జామినేషన్స్ కూడా లేవు. తర్వాత రైల్వే ఎగ్జామినేషన్స్ దేనికి కూడా ఇంటర్వ్యూలు లేవు. ఓన్లీ ఇంటర్వ్యూలు ఉన్నాయంటే మాత్రం బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ప్రొబేషనరీ ఆఫీసర్స్కి మాత్రం ఇంటర్వ్యూలు ఉన్నది. దట్ ఈస్ క్వైట్ ఇంపార్టెంట్ అండి. ఇంటర్వ్యూ అనేది తప్పనిసరిగా చాలా ఇంపార్టెంట్. ఆ ఒక ఎగ్జామినేషన్ మాత్రమే ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే సార్, ఇప్పుడు చాలామంది మనం చూస్తుంటాం, ఎగ్జామ్ అంతా బాగానే ప్రిపేర్ అవుతారు, రాస్తారు. ఎప్పుడైతే ఇంటర్వ్యూ సెషన్కి వెళ్తారో అక్కడ వాళ్ళకి స్ట్రెస్, భయము ఏమో తెలియదు, కానీ అక్కడ ఫెయిల్ అయిపోతారు. ఎక్కువ చూసుకుంటే మనకి ఫెయిల్యూస్ అక్కడే ఉంటాయి. అది ఎందుకు అంటారు? ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఇంటర్వ్యూ సెషన్లో? ఇంటర్వ్యూ సెషన్లో ఫెయిల్ అంటే యాజ్ యూ సెడ్ భయం ఒకటి, ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం ఒకటే అండి. ఇంటర్వ్యూ అనేది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దట్ ఈస్ నాట్ లైక్ టెస్టింగ్ దేర్ నాలెడ్జ్. వాళ్ళ నాలెడ్జ్ టెస్ట్ కాదు అది. వాళ్ళ నాలెడ్జ్ టెస్ట్ ఆల్రెడీ రిటర్న్ టెస్ట్లో చూపించారు. ఇక్కడ క్యాండిడేట్ని ఇంటర్వ్యూకి పిలవడం ఏంటంటే, ఓకే నువ్వు బాగున్నావు, నీ నాలెడ్జ్ మంచిగా ఉంది, బట్ ఇక్కడ నువ్వు ఈ జాబ్కి సరిపోయేలాగా ఉంటావా లేదా నిన్ను చూడాలి. ఫిజికల్గా నేను చూడాలి, నువ్వు ఎలా చేస్తావో మాకు తెలియాలి. అందుకోసం నీ కమ్ ఫర్ ఏ పర్సన్ ఇంటర్వ్యూ అని చెప్పి పిలుస్తారు. పిలిచిన తర్వాత నువ్వు ఎలాంటి పర్సన్, అసలు నువ్వు ఈ జాబ్కి సూటబుల్లా కాదా, అది తెలుసుకోవడం కోసం వాళ్ళు పర్సనల్గా ఇంటర్వ్యూస్. ఒకటి ఎలా తెలుస్తుంది వాళ్ళ ఇంటర్వ్యూస్, వాళ్ళు బాగున్నారు, వాళ్ళకి సెట్ అవుతారు లేదు అని, లేకపోతే ఆ పర్సన్ ఎలాంటి వాడో తెలవాలి కదా. ఎలాంటి వాడు తెలవాలంటే వాళ్ళు ఒక పర్సన్ పట్టుకొని, ఇప్పుడు మిమ్మల్ని అడిగాను మీరు ఎలాంటి పర్సన్ అని చెప్పి మిమ్మల్ని అడిగాను, మీరేమంటారు? ఐఎమ్ ద బెస్ట్ పర్సన్ సార్ అని చెప్తారు. నన్ను మించిన వాళ్ళే లేరని చెప్తారు. ఎవరైనా అలాగే చెప్పుకుంటారు. అది ఆ పర్సన్ చెప్పడం కాదు, అది బయట వాళ్ళకి తెలియాలి. అది ఎలా తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ వేసి ఆ క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్ ఇచ్చే పద్ధతిని బేస్ చేసుకుని ఇలాంటి వాళ్ళు అని చెప్పి డెసిషన్కి వస్తారు. దానికోసమని ఇంటర్వ్యూలో కొన్ని క్వశ్చన్స్ అనేది వాళ్ళని అడగడం అనేది జరుగుతుంది. అయితే ఇది వాళ్ళు ఉండాల్సింది, అంటే వాళ్ళు బేసికల్లీ ఒక పర్సనాలిటీని టెస్ట్ చేయడం కోసం కండక్ట్ చేసేది ఇంటర్వ్యూ. ఇది తెలియక వాళ్ళు అంటే వాళ్ళు ఎంత బాగా వాళ్ళు ఓపెన్ అవుతాయి, వాళ్ళ గురించి వాళ్ళు ఎంత బాగా చెప్పగలిగితే వాళ్ళ ఇంటర్వ్యూలో అంత బాగా స్కోర్ చేయగలుగుతారు. లేకపోతే దానికి నేను ఏదో వచ్చింది ఇంటర్వ్యూ, నేను చాలా ప్రిపేర్ అవ్వాలని బుక్స్ తిరిగేస్తే అయ్యేది కాదు. అది ఉండకూడదు. ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే భయం పోవాలి, న్యాచురల్గా ఉండాలి. ఇప్పుడు నేనున్నాను యాజ్ ఎ గిరిధర్గా మీ ముందు మీరు ప్రజెంట్ చేయాలి. నా ఇష్టాలు ఏంటి, నాకు పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, నాదేంటి అనేది మొత్తం నేను మీతో చెప్పగలిగినప్పుడు మీరు గిరిధర్ని చూసినట్టుగా ఉండాలి. నేను చెప్తూ అబద్ధాలు చెప్తే ఇంకొక XYZ నా ప్లేస్లోకి రాకూడదు. కాబట్టి అది ఇంపార్టెంట్. ఓపెన్ అవ్వాలి, నా గురించి నేను పూర్తిగా చెప్పాలి. ఆ చెప్పడం కోసం వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే అడిగే క్వశ్చన్స్, అది ఇంటర్వ్యూ. అది ఎవరైతే చెప్పలేకపోతారో, ఏదైతే భయపడతారో, ఓపెన్ అవ్వలేకపోతారో, వాళ్ళకి అర్థమైపోతుంది ఈజ్ నాట్ ద రియల్ పర్సన్, రైట్ క్యాండిడేట్ కాదని వాళ్ళకి అర్థమై వాళ్ళు ఇంటర్వ్యూలో తక్కువ స్కోర్ చేస్తారు. ఇక్కడ కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్వ్యూ మార్క్స్తో మాత్రమే ఫైనల్ సెలక్షన్ ఉండదండి. రిటన్ టెస్ట్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు యూజువల్లీ 3:1, అంటే 3 times మార్కులు. 100 మార్క్స్లో 75 రిటన్ టెస్ట్ అనుకుంటే 25 ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో అటు ఇటు చేసిన రిటన్ టెస్ట్లో ఎక్కువ మార్కులు సక్సెస్ తెచ్చుకోవచ్చు. ఇంటర్వ్యూలో బొటాబొట్టి మార్కులు వచ్చే రిటన్ టెస్ట్లో, ఇంటర్వ్యూలో మంచి మార్కులతో కూడా సక్సెస్ తెచ్చుకోవచ్చు. కానీ ఇంటర్వ్యూ అనేది ఈక్వల్ ఇంపార్టెంట్. అక్కడ ఫెయిల్ అయితే మాత్రం మార్కులు తగ్గితే ఇది మాత్రం చేయొచ్చు. అండ్ ఇంకొకటి వీళ్ళు టెన్షన్ పడేది ఏంటంటే, అడిగే క్వశ్చన్లో ఏదో ఒకదానికి తప్ప ఆన్సర్ చెప్పారనుకోండి, ఆన్సర్ తప్పు కాగానే ఇక ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు కాబట్టి ఇక నా పరిస్థితి అయిపోయింది, నాకు పోతుందని అది భయం వచ్చేసి తర్వాత సరిగ్గా చెప్పలేరు. ఒక క్వశ్చన్ బేస్ చేసుకుని సెలక్షన్ ఉండదు. ఒక పర్సన్ బేస్ కాదు. ఇంటర్వ్యూలో ప్యానెల్లో 4-5 ఉంటారు. ఒక 50 మార్కులు అనుకోండి, 5 ఉన్నారు అనుకోండి, తలా 10 మార్క్స్ ఉంటుంది. వాళ్ళు అతను మాట్లాడే పద్ధతికి మార్కులు వేసుకుంటారు. కలిసిన కంబైన్డ్ మార్క్స్ కాబట్టి ఒక క్వశ్చన్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పాజిటివ్గానే వాళ్ళు తీసుకుని ఉంటేనే అప్పుడు ఫెయిల్యూర్ అనేది రాదు అందులో. సో మీరు అన్నట్టుగా ఆల్రెడీ రిటర్న్ టెస్ట్లో టాలెంట్ చూపిస్తున్నారు వాళ్ళు. ఇంటర్వ్యూ అనేది చాలా మంది ఏంటంటే దానికి కూడా ప్రిపేర్ అవ్వాలేమో, మీరు అన్నట్టుగా సెల్ఫ్ కాకుండా ఇంకేదో క్వశ్చన్స్ అడుగుతారు, ప్రిపేర్ అయ్యే ఆ టెన్షన్లో పడి మర్చిపోవడము, ఇంటర్వ్యూ ఫెయిల్ అవడం జరుగుతుంది. సరే, మీరు మరి శాంపిల్గా ఏమైనా క్వశ్చన్స్ చెప్పగలుగుతారా ఇంటర్వ్యూలో అడిగేవి? స్టాండర్డ్ అండి. ఇప్పుడు ఎగ్జామినేషన్కి వెళ్ళగానే 3 types of questions దే ఆస్క్. దే హ్యావ్ టు రిమెంబర్ వెరీ మచ్. క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూలో వాళ్ళ గురించి తెలవడానికి.
ఏం క్వశ్చన్స్ అడుగుతారు అంటే 3 types ఆఫ్ క్వశ్చన్స్ అండి. ఒకటి అబౌట్ ద పర్సన్, అంటే వాళ్ళ గురించి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇష్టాలేంటి, అయిష్టాలేంటి, వాళ్ళు ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఏం చదివారు, ఎక్స్పీరియన్స్ చేశారా, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ వాళ్ళ గురించి వాళ్ళు అడుగుతారు. వాళ్ళ ఊరు ఎక్కడ, పేరెంట్స్ ఏంటి, వాళ్ళ పర్సనల్ థింగ్స్. రెండోది వచ్చేసి వాళ్ళ అకాడమిక్స్ కానీ జాబ్ ఎక్స్పీరియన్స్ కానీ. వాళ్ళు ఫ్రెష్ ఫ్రమ్ కాలేజ్ అనుకోండి, వాళ్ళ అకాడమిక్ సబ్జెక్ట్స్ గురించి అడుగుతారు. లేదా ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు వేరే చోట ఎక్కడో, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతాయి. సెకండ్ టైప్. థర్డ్ టైప్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, ప్రజెంట్గా ఏం జరుగుతుంది. ఇప్పుడు అదే కరెంట్ అఫైర్స్ మనకి ఎగ్జామినేషన్, రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అదేంటంటే ఆన్సర్ టు ది క్వశ్చన్ అంతే. ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఒపీనియన్ చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్తారు, ఒక క్వశ్చన్ అంతే, ద్రౌపది ముర్ము, అయిపోతుంది ఆన్సర్. బట్ వేరాస్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆ ద్రౌపది ముర్ము గురించి మీకు ఏం తెలుసు చెప్పండి, తను ఏం చేశారు, ఎక్కడ చేశారు, తన గురించి చెప్పండి, మీరు ఇలా వీళ్ళ అభిప్రాయం తెలుసుకుంటారు. ఇది కరెంట్ అఫైర్స్. ఈ 3 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. వీటికి ప్రిపేర్ అయితే ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి ఏముంటుంది, వాళ్ళ గురించి చెప్పడమే కదా. రెండు, వాళ్ళు చదువుకున్న సబ్జెక్టు వాళ్ళ ప్రిపరేషన్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ చదివారు. లేదు వాళ్ళు ఎక్కడో వర్క్ చేస్తున్నారు, అది వాళ్ళకి సపరేట్గా అక్కర్లేదు. మూడోది వచ్చేసి కరెంట్ అఫైర్స్, దీన్ని మాత్రం కొంచెం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మరి స్టాండర్డ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమి ఉంటాయి ఇంటర్వ్యూలో అంటే, ఫస్ట్ లోపలికి వెళ్ళగానే వాళ్ళు అడిగే క్వశ్చన్ మిమ్మల్ని టెల్ us సంథింగ్ అబౌట్ యూ, రాగానే అడిగే క్వశ్చన్ అది. వాళ్ళు ఏమనుకుంటారంటే చాలామంది ఈ టెల్ us సంథింగ్ అబౌట్ యూ అనేది ఒక రొటీన్ క్వశ్చన్, అంటే ఇంటర్వ్యూని స్టార్ట్ చేయడం కోసం వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్, లేకపోతే మన కమ్యూనికేషన్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం వాళ్ళు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ద రీజన్ అండి, అది కాదు. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ యాక్చువల్. టెల్ us సంథింగ్ అబౌట్ యూ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏమంటున్నారంటే మీ గురించి చెప్పండి. బయట 10 మంది వెయిట్ చేస్తున్నారు, ఈ జాబ్ కోసం వచ్చారు, వాళ్ళందరినీ కాదని మీకే నేను జాబ్ ఇవ్వాలి అంటే ఎందుకు ఇవ్వాలి, హౌ గుడ్ యు ఆర్, హౌ ఫిట్ యు ఆర్ ఫర్ దిస్ జాబ్. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళందరినీ కాదు అనడానికి రీజన్స్ ఉండాలి కదా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి. అదేంటో చెప్పండి, మీ దగ్గర ఉన్న క్వాలిటీస్ ఏంటో చెప్పండి. టెల్ us సంథింగ్ అబౌట్ యూ. ఇది. లేకపోతే ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇదంతా వదిలేసేయండి, నాకు ఏం అక్కర్లేదు, మిమ్మల్ని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకు చేయాలో చెప్పండి అని వీళ్ళని అడగడు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే మొదలు పెట్టారు, టెల్ us సంథింగ్ అబౌట్ యూ అంటే ఐఎమ్ సో అండ్ సో పర్సన్, ఐ డిడ్ మై ఇంజనీరింగ్ అంటాడు, లేకపోతే పలానా సో అక్కడ అయిపోయింది అంటాడు, ఐ హెయిల్ ఫ్రమ్ సో అండ్ సో ప్లేస్ అంటారు, అయిపోయింది అంటారు. వాళ్ళు చెప్పేవన్నీ కూడా ఇంటర్వ్యూలో ఆ రెజ్యూమ్లో ఉంటాయి. మళ్ళీ కొత్తగా వాళ్ళు చెప్పాల్సిన పని లేదు కదా. అందుకోసం ఇది రొటీన్ క్వశ్చన్ కాదు, మెకానికల్ చెప్పేది కాదు. కన్వర్సేషన్ స్టార్ట్ చేయడానికి, కమ్యూనికేషన్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం అడిగే క్వశ్చన్ కూడా కాదు. కమ్యూనికేషన్ ఎట్లా ఉంది అనేది నా తర్వాత క్వశ్చన్స్తో తెలిసిపోతూనే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు చెప్పాల్సింది టెల్ us సంథింగ్ అబౌట్ యూ అంటే మీరు ఎందుకు ఆ జాబ్కి సూటబుల్ కావాలంటే మీ క్వాలిటీస్ తెలవాలి, మీరు ఎందుకు మీరు ఎంత స్ట్రాంగ్ స్ట్రెంగ్స్ ఉన్నాయో మీకు చెప్పాలి. మీ స్ట్రెంగ్త్ అని చెప్పాలి, వీక్నెస్ అక్కడ చెప్పొద్దు. స్ట్రెంగ్స్ చెప్పాలంటే వీళ్ళు చెప్తారు, 100 చెప్తారండి. ఆమె స్ట్రాంగ్ పర్సన్, నేను లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఉన్నాయి. అసలు నోట్లోంచి మాట రాకపోయిన వాళ్ళు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగున్నాయని చెప్తారు. అంటే అన్ని కూడా అబద్ధాలు అక్కడ చెప్పేది. వాళ్ళు ఏదైనా చెప్పారు స్ట్రెంగ్స్ అంటే మాత్రం దానికి తగ్గట్టుగా అట్లీస్ట్ ఎలిబీస్ ఉండాలి, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. దెన్ ఐ యూస్ టు లీడ్ మై టీమ్ ఇన్ ద కాలేజ్ సో అండ్ సో చేసినప్పుడు ఇలాంటివి వాళ్ళు చూపిస్తే ఎక్కువ ఇది ఉంటుంది. అంటే వాళ్ళకి ఎట్లా ఉండాలంటే ఒక పర్సన్ని వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ఐఎమ్ గిరిధర్, మీ క్వాలిఫికేషన్ ఐఎమ్ MBA ఇంతవరకు చెప్పారనుకోండి, వాళ్ళకు కూడా చికాకు వస్తుంది. అరే ఈయన అడిగితేనే ఆన్సర్ ఇస్తున్నాడు, అట్లీస్ట్ కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళ క్యాండిడేట్కి అనాలి, నిన్నే సెలక్షన్ పరిస్థితులు ఉంచి ఒక మంచి క్యాండిడేట్ తీసుకోండి, ఎలాంటి వాళ్ళు నువ్వు తీసుకుంటావు అంటే ఆ క్యాండిడేట్కి అర్థం కావాలి. అడిగితే అరింది అన్నట్టుగా సమాధానం చెప్పి ఇప్పుడు నూరు ధరకుండా ఉండి స్ట్రెంత్ చెప్పమంటే బట్టి పట్టినట్టు చెప్పి ఇట్లా ఉంటే సెలెక్ట్ చేస్తామంటే సెలెక్ట్ చేయరు కదా. న్యాచురల్గా రావాలి, ఇది రావాలి, అది ఇంపార్టెంట్. సో రొటీన్గా ఉండే క్వశ్చన్ కాదు. తర్వాత వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు అడిగే దాంట్లో నిజాయితీ ఉండాలండి. వీళ్ళు చేసి ఏం చెప్పినా నిజాయితీకి చెప్పాలి, తెలిసిపోతుంది అబద్ధం ఆడితే. సో రొటీన్ క్వశ్చన్స్ అని కాకుండా ఇది ఎంత ఇంపార్టెంటో, తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్ ఎంత ఇంపార్టెంట్, ఎక్స్పీరియన్స్ జెన్యూన్గా ఉండాలి, ఇవన్నీ వాటి మీద ప్రిపేర్ అవుతూ వెళ్ళాలి. తర్వాత గవర్నమెంట్ జాబ్ వీళ్ళకి వస్తారు కదా, వై బ్యాంకింగ్ జాబ్ అంటారు వీళ్ళకి, వై బ్యాంకింగ్ జాబ్. లేకపోతే ఇంజనీరింగ్, ఇది ఇంకోటి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ చేసి వచ్చిన వాడికి తప్పనిసరి క్వశ్చన్, ఇంజనీరింగ్ చేసి దీనికి ఎందుకు వచ్చావు, డెఫినెట్ క్వశ్చన్ అది. ఎందుకు వచ్చావంటే వాళ్ళు చెప్పాలి, ఇంజనీరింగ్ చేసి దీనికి ఎందుకు వచ్చావంటే ఇట్స్ నాట్ లైక్ బ్యాంకింగ్ అని గవర్నమెంట్ సర్వీస్లో వద్దాం అనుకుంటున్నాను, ఇంజనీరింగ్ నీ నాలెడ్జ్ వేస్ట్ అయిపోయింది కదా ఇంజనీరింగ్లో నువ్వు చదవటం బట్టి, దీని బదులు ఏదో జనరల్ గ్రాడ్యుయేషన్ చేసుకుంటే నీకు జాబ్ వచ్చి ఉండేది కదా, మరి అనవసరంగా ఇంజనీరింగ్ ఎందుకు చేసావు, వేస్ట్ అయిపోతుంది కదా. సబ్జెక్ట్ నేర్చుకునేది ఎప్పుడు కూడా సబ్జెక్ట్ వేస్ట్ అవ్వదు, అది ఇంజనీరింగ్ కావచ్చు ఇంకోటి కావచ్చు. అప్పుడు చెప్తారు వాళ్ళు కాలేజీలో,
కాలేజీలో నేర్చుకున్న 4 సూత్రాలు నేను ఇంజనీరింగ్ మాత్రమే సబ్జెక్ట్ నేర్చుకోలేదు. ఎలా నలుగురితో కలిసి ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి నేర్చుకున్నాను. దాని తర్వాత సెమినార్స్ ఎలా కండక్ట్ చేయాలో నేర్చుకున్నాను. పబ్లిక్ అంటే ఒక గ్రూప్లో ఎట్లా లీడ్ చేయాలో నేర్చుకున్నాను. ఇలాంటివి కాలేజీలో చాలా చెప్తారు. కాబట్టి ఇంజనీరింగ్ అనేది వేస్ట్ అయ్యేది కాదు. ఇది నేను రేపొద్దున గవర్నమెంట్ జాబ్లో సర్వీసెస్ ఇచ్చే దగ్గర నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ నేను నేర్చుకున్నానని చెప్తే రైట్ ఆన్సర్ అవుతుంది అది. సో ఇంటర్వ్యూ సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోలే సార్. అది మీరు అన్నట్టుగా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనగానే మనం మన బయోడేటా చెప్పేసేయాలి, టాప్ టు బాటమ్ నేను ఏంటి, నా హాబీస్ ఏంటి అనేది చాలా మంది అదే అనుకుంటారు. ఇంట్రొడక్షన్ అంటే గవర్నమెంట్ జాబ్ ఇంటర్వ్యూ సెషన్ లో కూడా ఇలా ఇది ఇంట్రొడక్షన్ అంటే ఇది కాదనమాట. సో నిజంగా నువ్వు ఏంటి ఎగ్జాక్ట్లీ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పాలి. నిన్ను తీసుకోవాలంటే ఎందుకు తీసుకోవాలి అదంతా వాళ్ళు ముందే చెప్పేయాలి. సో నిజాయితీగా చెప్పగలగాలి గవర్నమెంట్ జాబ్ లో. సో ఇంటర్వ్యూ సెషన్ ఎలా అటెంప్ట్ చేయాలి ఆ విషయాలు చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ అండి.